నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లేదు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళకి ఇది. ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారంట. ఆ గురువుకు ముగ్గురు శిష్యులు ఉన్నారంట. ముగ్గురు శిష్యులకి 3 పండ్లు ఇచ్చి తోలాడంట గురువుగారు. ఏమండి, ఎవరి కంటికి కనపడకుండా ఈ పండు మీరు తిని రావాలి అని. సరే గురుగారు తినేస్తాంలే అని ముగ్గురు 3 దిక్కులకి వెళ్ళారంట. వెళ్తే ఒక్కడేమో ఇంట్లోకి వెళ్ళి బొంత గంపుకొని తిన్నాడంట. ఇంకొకడేమో నీళ్ళలో దూకి తిన్నాడంట. ఒక్కడేమో ఎక్కడ వెళ్ళినా ఒకరు చూస్తూనే ఉన్నారు కదా, ఎలా ఇది అనుకున్నాడంట. వాళ్ళిద్దరు తినికేసి ఇంకా ముగ్గురు వచ్చారంట. జత వస్తే ఏంట్రా నువ్వు పండు తిన్నావా అంటే నేను తిన్నాను, నువ్వు తిన్నాను అన్నారంట. మూడోవాడికి అడిగితే నేను తినలేదురా అన్నాడంట. ఎందుకు అంటే ఎక్కడ వెళ్ళినా ఒకరు చూస్తూనే ఉన్నారా అందుకే అన్నాడంట. సరే గురువుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని గురువు దగ్గరికి వెళ్ళారంట. ఏమి ముగ్గురు వచ్చారా, ముగ్గురికి 3 పండ్లు ఇచ్చాను కదా తిన్నారా అని అన్నాడంట. అంటే గురుగారు నేను మా ఇంట్లోకి వెళ్ళి బంత గంపుకొని మరీ తిన్నాను, ఎవ్వరు చూడలేదు, గదిలో గదేసుకొని తిన్నానట్లే అన్నాడంట. శబాష్ అన్నాడంట. ఇంకొకరికి గురుగారు నేను చెరువులోకి వెళ్ళకేసి నీళ్ళలో మునిగి మరీ తిన్నాను, ఎవ్వరు చూడలేదు అన్నారంట. సరే నువ్వు శబాష్ రా అన్నాడంట. మరి నువ్వేం శిష్యుడా, నువ్వేం తినలేదా, గమ్ముగా ఉండవు కదంటే గురుగారు నేను ఎక్కడికి వెళ్ళినా ఒకరు చూస్తూనే ఉన్నారు, అందుకే నేను తినలేకపోయాను అన్నాడంట. ఎవరు రా చూసేది నిన్నంటే పైన ఉన్న భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు, అందుకే నేను తినలేకపోయాను గురుగారు అంటే, నువ్వు కదరా నిజమైన శిష్యుడు అంటే నువ్వే, నేను భక్తికి మెచ్చానురా, నువ్వే నిజమైన శిష్యుడు అన్నాడంట. అప్పుడు ఇది ఎందుకంటే మోసం చేసే వాళ్ళకి వీడియో ఎవ్వరు చూడరు కదా అని ఏమేమో పనులు చేస్తూ ఉంటారు, దొంగతనము ఏదో ఒకటి పనులు దొంగతనం చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు ఒకటి చేస్తూనే ఉంటాం కదా. వాళ్ళకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకుంటే లేదు. నేనేం లైకుల కోసం చేయట్లేదు, నాకు ఈ కథ చెప్పాలనిపించితే చెప్పాను అంతే. హాయ్ ఫ్రెండ్స్.